హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను టమాటో పచ్చిమిర్చి పచ్చడి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేనైతే చిన్న మిరపకాయలు ఉంటాయి చూడండి, ఇవి తీసుకున్నవి. కారం మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఒక పావు కేజీ టమాటాలు, దానికి సరిపడా ఎన్ని మిర్చి తీసుకున్నాను. నేను కొంచెం కారం ఎక్కువనే తీసుకుంటాను. ఫస్ట్ నేను ఆయిల్లో మిరపకాయలు మంచిగా వేయించుకుంటున్నాను. పేలకుండా నేను చుంచలేదు కాబట్టి, చిన్న మిరపకాయలు కాబట్టి మూత పెట్టాను. నెక్స్ట్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. చింతపండు తీసుకున్నాను. ఆల్రెడీ మిరపకాయలు ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అదే ఆయిల్లో కట్ చేసి ఒక ఫోర్ ముక్కలుగా కట్ చేసుకోండి టమాటాలు. ఆ టమాటా ముక్కలు కూడా వేసాను. వేసేసిన తర్వాత దానిలో టమాటాలలో ఏం వేయాలంటే కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన పెట్టుకున్నాం చింతపండు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. అయితే నేను చిన్న మిరపకాయలు కాబట్టి చుంచలేదు కాబట్టి నేను మిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టుకున్నాను, పేలకుండా ఉంటాయని. నెక్స్ట్ వచ్చేసి చూడండి, టమాటాలు ఎంత మంచిగా మగ్గిపోయాయి. మీరు మంచి టమాటాలు అంటే చాలా పండుగ టమాటాలు తీసుకుంటేనే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చడి. చూడండి, మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై అయిన మిరపకాయలు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఫ్రై చేసుకున్న మిరపకాయలు, కొంచెం అంత జీలకర్ర తర్వాత మీరు ఒకవేళ ఇంట్లో రోట్లో ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అండి. రోటి పచ్చడి అంటారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి, తర్వాత చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సరిపోకపోతే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ధనియాలు, ఒకవేళ కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి. అలా మొత్తం చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఈ స్టేజ్లో అంటే కచ్చపాగా పట్టుకొని టమాటాలు వేసి కూడా మిక్సీ పట్టేసుకోవాలి, అంతే. టమాటా చట్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టేజ్గా పోపు పెట్టేసుకోవడం. ఇది అందరికీ తెలుసు యాక్చువల్గా, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు టమాటా చట్నీ. నేనైతే ఈ విధంగా చేస్తాను. చాలా తొందరగా ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి మనము. పోపుకి అయితే స్టేజ్ అందరిలాగానే జీలకర్ర, ఆవాలు, కాకపోతే ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అనేది కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఒక 2-3 మనం పోపులో వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అనేది చట్నీకి పట్టుకొని, అలాగే మనం అన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పోపు పెట్టుకోవడానికి నేను పోపు గిన్నె పెట్టుకొని దానిలో జీలకర్ర, ఆయిల్ వేసిన జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేటప్పుడు ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఇంగువ అంటే ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ, దేనిలో అయినా చాలా బాగుంటుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. చూడండి, పోపు తీసి మనం టమాటా చట్నీలో వేసేసుకోవడం. కొంతమంది ఆయిల్లోనే చట్నీ వేసి కొంచెం వేయడం తర్వాత ఆఫ్ చేస్తారు, అట్లయినా పర్లేదు, ఇట్లయినా వేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.